హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు నేను ఎకానమీ థీమ్స్ పెట్టుకున్న ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాలనేసి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసా. అందులో ఎక్కువ సార్లు రిపీట్ అయినవి, మనం తక్కువ చదివి ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్ ఏమున్నాయని అవి నోట్ చేసుకున్నా. సో ఆ టాపిక్స్ పర్ఫెక్ట్గా ఈరోజు ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యా. సో ఆ టాపిక్స్ ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాన్స్ని పెట్టుకున్నా ఈరోజు. ఎందుకంటే మనకి చాలా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండి వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకి 12 ఇయర్స్ ప్లాన్స్ ఉంటాయి కదా. 12 ప్లాన్స్లో మనం ఏ ప్లాన్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఉంది అది బేసిక్. తర్వాత అది ఏ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, తర్వాత ఎంత లక్ష్యం పెట్టుకున్నాం, ఎంత సాధించాం. 5 ఇయర్స్ ప్లాన్స్కి పేర్లు ఉండడం జరుగుతుంది. హరర్, డోమర్, నమూనా అని ఇలా ఒక్కొక్కటి దాని గురించి ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో వచ్చిన స్కీమ్స్, ఇవి ఇందులో మనం కవర్ చేయాల్సినవి మెయిన్గా వచ్చేసి. ఇంకా చదవాలంటే చాలా ఉంటుంది. సో బేసిక్ వచ్చేసి ఇవి ఈరోజు పర్ఫెక్ట్ అవ్వండి. అంతా చదివి మనం గ్రాస్ప్ చేసేది తక్కువ అయినప్పుడు యూజ్ ఉండదు. సో తక్కువ చదివి ఎక్కువ గుర్తుపెట్టుకునేలా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. సో అక్కడ వచ్చేసి మనకి ఇయర్స్ ఇచ్చేసి ఒక సైడ్ ప్లానింగ్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. లేదంటే ఏ రంగానికి ఏ ప్లాన్ అనేది మనకి అక్కడ ఇంక్లూడ్ చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే సింపుల్గా ఏం పడవు. 5-3 ఇచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదా రైట్ ఆర్ రాంగ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం 5 ఇయర్స్ ప్లాన్స్ని కంప్లీట్ చేయాలి. తర్వాత అందులోనే మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే టాపిక్ నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ తక్కువ చదివి మనం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అని తెలుసు కాబట్టి ఇది చదవాల్సిందే. ఇక్కడ అది ఎప్పుడు ఫామ్ అయింది, దాని గురించి ఉన్న యాక్ట్, అందులో ఉన్న మెంబర్స్, ఇది మనం ఇక్కడ చూసుకుంటే చాలు. తర్వాత మనకి పబ్లిక్ ఫినాన్స్లో మనకి బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ గురించి ఖచ్చితంగా మనం చూసుకుంటాం కదా. అందులో మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ప్రీవియస్గా చూస్తే దీని నుండి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి విదేశీ వాణిజ్య రంగం అని ఉండడం జరుగుతుంది. మనకి ఎక్స్టర్నల్ సెక్టార్ అని పారిశ్రామిక రంగంలో ఉండడం జరుగుతుంది. మనకి విదేశీ వాణిజ్య విధానం 2023 అనేసి. సో ఆ టాపిక్ ఈరోజు కంప్లీట్ చేద్దాం అనేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అనేవి చూడాలనుకుంటున్నా. సో ఈ టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా చూస్తూ, కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ నుండి, ఇప్పుడు సెప్టెంబర్ నుండి లాస్ట్ మంత్కి ఇలా చదువుతూ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యా. ఫస్ట్ సెప్టెంబర్, తర్వాత ఆగస్టు, ఇలా. సో ఒక 4 మంత్స్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఇంకా టైం ఉంటే తర్వాత చూడొచ్చులే అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ కూడా మనకి ఇంపార్టెంట్. దీని నుండి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనాన్స్ కమిషన్ అండ్ జిఎస్టీ, ఈ టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నా. సో మీరు కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఈ టాపిక్స్ కంప్లీట్ చేశాక కూడా ఇంకా టైం ఉంది అని మీకు అనిపిస్తే ఈ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకవేళ కరెంట్ అఫైర్స్ని ఫుల్గా కంప్లీట్ చేసుకోండి, వేరే మంత్ చూడండి. లేదా ఈ మంత్ టోటల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కంప్లీట్ అవ్వని వాళ్ళు కూడా టెన్షన్ అవ్వకుండా అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ తెలుసుకోండి. టోటల్ మనకి పేజెస్ ఎక్కువ ఉన్నాయి, అందులో కంటెంట్ ఎక్కువ ఉంది అని వదిలేయకుండా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకుంటూ చదువుదాం. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఏది స్కిప్ చేయాలో తెలియాలి ఫస్ట్ మనకి. అంటే టోటల్ ఓవరాల్ కంటెంట్ మొత్తం ఉంది అనేసి మొత్తం చదివితే మనం ఇప్పుడు పిహెచ్డి చేసేదైతే లేదు కదా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది చదివితే స్కోర్ చేస్తాం అనే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ని మనం మార్చుకోవాలి. సో ఇది ఈరోజు నేను పెట్టుకున్న థీమ్స్. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఈ థీమ్స్ని కంప్లీట్ చేయండి. వీలైతే ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ని చూడండి ఒకసారి. ఇప్పుడు 5 ఇయర్స్ ప్లాన్స్ నుండి లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూడండి. చూస్తే మనకి ఐడియా వస్తుంది ప్రతి ఒక్కరికి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.